సార్ నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు చెప్పండి. మీరేమన్నారు? మనుషులు చేసిన పాపములు వాళ్ళు పాపములు వాళ్ళు భరిస్తారు అని మీరు ఆన్సర్ చెప్పారు. ఓకేనా? మరి ఏ పరిస్థితిలో ఒక మనిషి నరకానికి ఎప్పుడు వెళ్తారో అది చెప్పండి మీరు. ఇంతకు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా? ఇక్కడ స్వర్గం నరకం అంటే స్వర్గానికి ఎప్పుడు వెళ్తారు? అసలు వాళ్ళు స్వర్గానికి ఎప్పుడు వెళ్తారు అది కూడా కావాలి. అదే చెప్తానండి. స్వర్గం నరకం అనేవి ఇప్పుడు మనం గరుడు పురాణం అంటే పర్టికులర్ గా నాకు రెఫరెన్స్ అంటే అది చెప్పలేను. గరుడు పురాణం నేను చదివాను. గరుడు పురాణంలో ఉంది, చాలా వాటిలో ఉంది. స్వర్గం నరకం అంటే ఏంటంటే మనం ఏదో స్వర్గం అనేది ఒక సపరేట్ ప్లేస్ అనుకుంటుంటాము. అలా ఏం కాదు. మనం ఎక్కడైతే భోగాలు కలిగిన ప్రాంతంలో భోగాలు ఉన్న చోట జన్మిస్తామో అదే స్వర్గం. ఎక్కడైతే కష్టాలు ఉన్న చోట జన్మిస్తామో అదే నరకం. అంటే ఇప్పుడు మనం ఒక పేదింట్లో బాగా ఏ తినటానికి కూడా లేకుండా ఒక నికృష్టమైన జన్మ ఎత్తామనుకోండి, అదే నరకం. బాగా బాగా ధనికుడు ఇల్లు నీకు చిటికేస్తే పనులు వచ్చేటట్టు బాగా కోటేశ్వరుడు ఇంట్లో జన్మించావు, అదే స్వర్గం. మరి గరుడు పురాణంలో అంటే మీ మతం ప్రకారంగా దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఆ దేవునితో కలిసి ఉండడం ఉంటుంది. అది కూడా ఉంటుంది. అది ఉంటుంది. అది మోక్షం అండి. మోక్షం అంటే చెప్పేది వినండి సార్. లేవని మీరు చెప్తే ఎలాగండి? ఇప్పుడు మోక్షం అనేది ఏంటంటే అది మనం కోరుకుంటే వస్తుంది. ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? అత్యంత సుఖవంతమైనది అని. సుఖవంతమైందంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంటుంది. నువ్వు ఎక్కువ పుణ్యాలు చేసుకున్నావు అనుకోండి, అంటే పాపాల కన్నా ఎక్కువ పుణ్యం చేసుకున్నావు అనుకోండి, దానికి సంబంధించి నువ్వు దేవుడి సన్నిధానంలో ఉండడానికి నాకు ఆప్షన్ ఉంటుంది. లేదా మంచి ఉన్నతమైన జన్మ అంటే మంచి కోటేశ్వరుడు కుటుంబంలో పుట్టడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది నీకు ఏది నచ్చితే అది. నాకు దేవుడి దగ్గర ఉండటమే ఇష్టం అనుకుంటే నువ్వు మోక్షాన్ని కోరుకుంటే నీకు మోక్షం. ఆ మోక్షాన్ని కోరుకోగానే రాదు. నువ్వేంటంటే దానికి సంబంధించిన ప్రతిఫలం నీ దగ్గర ఉండాలి. అంటే నువ్వు ఎక్కువ పుణ్యాలు చేసి ఉండి నువ్వు అప్పుడు మోక్షాన్ని కోరుకుంటే నీకు మోక్షం వస్తుంది. కాదు నాకు మోక్షం వద్దంటే నాకు దేవుడి దగ్గర ఉండటం ఇష్టం లేదు, జన్మే కావాలనుకుంటే జన్మ వస్తుంది. అది మన ఇష్టం. దానికి ఏంటంటే మన ముందు మన దగ్గర పుణ్యం అనేది ఎక్కువ ఉండాలి. కానీ పాపం చేసిన వాడికి మట్టి గారు, అసలు హైందవ గ్రంథాల్లో దేవుడు అనేది ఎక్కడైనా స్పష్టత ఉన్నదా? ఒక దేవుడు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఒక దేవుడు అనేది అందరూ అంటారు. ముక్కోటి దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడని చిన్నజీర స్వామి అంటారు, ఎవరైనా అంటారు. మరి దేవుడు అనేది ఏమైనా చెప్పగలుగుతారా మీరు ఫాస్ట్ గా? వాదించుకుంటున్నాం తర్వాత పెడదాం ఈ లైవ్ లో. ఇంకా చాలా మంది కోరుకుంటున్నారు, మామూలు చాలా మంది వస్తారు. హిందుత్వం హైందవ గ్రంథాల్లో దేవుడికి నిజమైన దేవుడికంటూ మనం సరైన పేరు పెట్టడం మన వల్ల కాదండి. సో అంటే ఏంటంటే మన ఇష్ట ప్రకారం దేవుడి గుణాన్ని మనం ఒకదాన్ని తీసుకొని దాన్ని అతని పేరుగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ముక్కోటి దేవతలు కాదు, అంతకన్నా ఎక్కువ మంది దేవతలైనా మనం అంటే పేరు ఆ గుణాన్ని తీసుకొని మనం ఎంతమందిని సృష్టించుకోవచ్చు. కానీ నువ్వు ఎవరిని ఏ పేరుతో కొలిసినా, ఏ రూపంలో కొలిసినా, ఏ పద్ధతిలో కొలిసినా నువ్వు కొలిసేది మాత్రం ఆ ఏకైక దేవుణ్ణి. అంటే ఉన్నది ఒక్కడే, కానీ నువ్వు కల్పించుకుంటున్న ఆకారం ఇతరులతో పోల్చుకుంటే వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒకడేంటంటే ఈ రూపంలో ఉంటాడు దేవుడు అన్నట్టుగా వాడు ఒకటి చేసుకుంటాడు, ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాడు, గుడి కట్టుకుంటాడు, అక్కడ శాకాహార పలహారాలు అవి పెడతాడు. ఇంకొకడు ఇంకో మట్టి ముద్దం చేసుకుంటాడు, లేదా ఒక రాయిని పెట్టుకుంటాడు. ఇలా ఉంటాడు దేవుడు అని చెప్పి అక్కడ జంతు బలి ఇచ్చుకుంటాడు. నువ్వు ఏ ఆరాధన పద్ధతి అయినా చేసుకో, ఆ దేవుడికి శివుడు అని పెట్టుకో, రాముడు అని పెట్టుకో, కృష్ణుడు అని పెట్టుకో, ఏదైనా పెట్టుకో. కానీ చివరికి నువ్వు ఏ పేరుతో పిలిచినా ఏం చేసినా ఆ అంతిమ దేవుడు ఒక్కడే, అతనికే చెందుతుంది అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే నువ్వు నేను దేవుడినే పూజిస్తున్నాను అన్న ఇదితో చేస్తున్నావు కాబట్టి ఆ దేవుడికే చెందుతుంది. ఆగుతారా? ఓకే ఓకే. ఇంకా ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే, మనము ఏదో సృష్టించుకొని మనం ఏదో రాసేసుకొని మనం పెట్టుకున్నది దాన్ని చేస్తే అది దేవునికి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. మరి దేవుడు అనేవాడు ఒకడు వచ్చేసి నేను ఒకడిని దేవుని ఉన్నాను, మరి నన్ను తప్ప వేరే ఆరాధన చేయకూడదు అని మరి చెప్పిన దేవుని మనం ఏం చేయాలి?
ఇప్పుడు దేవుడు అని చెప్పడానికి ఏమొచ్చండి, నేను కూడా ఆ చెప్తానండి. దేవుని వచ్చి నేనే నమ్మాలంటారా? దేవుణ్ణి అండి. నేను చెప్పేది వినిపిస్తుందండి. దేవుడు నేను వచ్చాడు కూడా చెప్తాను. చెప్పాడు అని వాళ్ళు అంటే నమ్మరు మనం కదా. చెప్పుకుంటే మన దేవుళ్ళం అయిపోతామా? అదే కదా, ఇప్పుడు మనకు నమ్మకం ఉంటే దేవుడు అవుతాడు, అర్థమైందా? మనకు ఎవరి మీద నమ్మకం ఉంటే అతను మనం దేవుడు చేసుకుంటాం. దేవుడు అనేది ఒక్కొక్కరికి ఒక్కో మీరు నమ్మకం. సృష్టించుకున్నారు. అంటే దేవుడు అనేది దేవుడు మనం అనేది సృష్టించుకున్నాం. దేవుడు అనేది మనం సృష్టించుకోలేదండి. దేవుడు అనే నమ్మకం మనలో ఉంది. అతని రూపాన్ని, ఆకారాన్ని మనం సృష్టించుకున్నాం. ఓకే సార్. అర్థమైందా? మనకు నచ్చినట్టుగా. అది కరెక్ట్. అది నిజమే. దేవుడు మనం అంటే సృష్టించుకున్నాం. నిజమైన దేవుడికి ఆకారం ఒక పలానా నిర్దిష్ట ఆకారం అని చెప్పి, నిర్దిష్టమైన ఇదని చెప్పి ఏమీ లేదు. మనము మన శ్రేయస్సు అంటే మన ఏమంటారు, మన అందుబాటులో ఉండటం కోసం ఇప్పుడు ఏంటంటే, నేను సాక్షాత్తు పరమాత్ముడి కాళ్ళు దగ్గర పడి ఆ కాళ్ళు దేవుడే పిసకాలి, ఒకవేళ కాళ్ళు దిగొచ్చి ఒత్తాలి. ఒకసారి దేవుడు అందరూ ఆగండి. ఒక్కడేనండి. అర్థం కాదు. ఒకసారి అందరూ ఆగండి. దేవుడు ఒకసారి అందరూ ఆగండి. ఒక్కడేనండి, అల్టిమేట్ గాడ్ ఒక్కడేనండి. ఒక్కసారి అందరూ ఒక్కడే. ఆగండి. ఆ ఒక్కడు వచ్చి మీతో మాట్లాడితే ఎలా ఉంటది? రాజు గారు ఒకసారి ఆగండి. దేవుడు వచ్చి మనతో మాట్లాడండి అసలు. ఒకసారి ఆగండి సార్. ఒకసారి ఆగండి. ఒకసారి ఆ ఆగండి. ఇప్పుడు మీరు రాజు దొరికిపోయారు. గారు ఒకసారి ఆగండి. నా వాయిస్ వినపట్లేదు వీటికి. బతుకు ఒక్క బూతులని మాట అండి, మన వీర బ్రహ్మం గారు చక్కగా చెప్పారు. మన విగ్రహాన్ని మనం తయారు చేసుకుంటాం. ఎజ్రా సార్ మీ ఛానల్ వస్తుంది, అది బ్లాక్ కొంతమంది- చేసేయండి. అది తీసేది ఎజరా సార్. ఒక్క నిమిషం ఆగండి. తీసేది ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మన వీర బ్రహ్మం గారు కరెక్ట్ గా చెప్పారండి. విగ్రహం అనేది మన ఇష్టం, మనం ఏ రూపంలో చేసుకుంటున్నాం, కానీ దేవుడు ఒక్కడే. అంటే దాన్ని బట్టి మరి ఈ విగ్రహాలన్నీ వీళ్ళు ఊహ ప్రకారం చేసుకుని అని చెప్పాడు ఒకటి. రెండోది, బ్రహ్మ తర్వాత అనేది ఏమి లేదు, అది కర్మ. ఆ కర్మ కూడా మన భూలోకంలో చేసిన కర్మ ప్రకారం పందిగా కుక్క పుడతాం, కానీ తర్వాత చేసిన పాపాలే కర్మకు సంబంధం లేదు. రెండో మాట. మూడో మాట, జాతరాళ్ళు, జాతకాలు, హస్తముద్రికలు, పంచాంగము, వర్జము, వారం ఏమకుండా అవన్నీ ఏమి లేదు, బ్రాహ్మణవాదం అని తేల్చేశారనమాట. చాలా సంతోషం అండి. ఆ మాట అండి క్రాంతి గారు. అయితే అడగండి సార్. విక్రమార్క గారు, దేవుడు దేవుడు మనతో వీరబ్రహ్మం మాట్లాడరని మీరు అన్నారు కదా. దేవుడు మన దగ్గర రాడు, మాట్లాడరు అని మీరు అన్నారు, అవునా? చెప్పండి. అవునండి, చెప్పండి. అయితే అది దేవుడు మనతో మాట్లాడు, మన దగ్గర రాడు అని అన్నారే, ఆ కాన్సెప్ట్ మరి క్రైస్తత్వంలో అలా కాదు. దేవుడు భూమికి దిగి వచ్చాడు, మనతో కట్ అవుతుందండి వాయిస్. నా వాయిస్ వినిపిస్తుందండి? మీది వినిపిస్తుంది. వస్తుంది. రాజు గారి వాయిస్ మాస్టర్ రాజా సార్దే అది కరెక్ట్ అవుతుంది. సరే, వేరే వాళ్ళు మాట్లాడండి.